వెల్కమ్ టు డిఎస్సి బడి ఛానల్ అండి. మనం ఈ వీడియోలో అయితే ప్రీవియస్ టెట్ క్వశ్చన్ పేపర్ అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫస్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు చామ్స్కీ ది ప్రాసెస్ ఆఫ్ అండర్స్టాండింగ్ ది రూల్స్ ఆఫ్ వన్స్ ఓన్ లాంగ్వేజ్ ఈజ్. చామ్స్కీ ప్రకారం ఒక వ్యక్తి తన భాష యొక్క నియమాలను అర్థం చేసుకునే ప్రక్రియ. ఆన్సర్ వచ్చి అన్కాన్షియస్, ఇన్నేట్ అండ్ న్యూరలాజికల్. అచేతన, సహజమైన మరియు నాడీ సంబంధితమైనది. ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2, hereditary and environment contribute to individual differences in fraternal twins in this way. రెండు అండాల కవలల్లో వైవిక్తిక భేదాలకు అనువంశికత మరియు పరిసరాల ఇలా దోహదం చేస్తాయి. కరెక్ట్ ఆన్సర్. నైదర్ హెరిడిటీ నర్ ఎన్విరాన్మెంట్ కాంట్రిబ్యూట్ ఇన్ ద సేమ్ వే. అనువంశికత కానీ పరిసరాలు కానీ ఒకే విధంగా దోహదం చేయవు. క్వశ్చన్ నెంబర్ 3, ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ ఇన్వాల్వ్స్ పర్సీవింగ్ ద సిచ్యువేషన్ యాజ్ ఎ హోల్ అకార్డింగ్ టు. వీరి ప్రకారం అభ్యాసన ప్రక్రియల్లో పరిస్థితిని మొత్తంగా గ్రహించడం జరుగుతుంది. కరెక్ట్ ఆన్సర్ గెస్టాల్ట్ వారి ప్రకారం అభ్యాసన ప్రక్రియలో పరిస్థితిని మొత్తంగా గ్రహించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ ఫీచర్ ఆఫ్ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్. కింది వాటిలో ప్రాజెక్టు ఆధారిత అభ్యాసన లక్ష్యం కానిది ఏంటంటే ట్రెడిషనల్, సాంప్రదాయమైనది ప్రాజెక్టు ఆధారిత అభ్యాసన లక్షణం కానిదండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, చేంజ్ ఇన్ బిహేవియర్ is the predominant aspect in the definition of. ప్రవర్తనలో మార్పు అనేది దీని నిర్వచనంలో ప్రధానమైన అంశం. లెర్నింగ్ అభ్యాసనం. క్వశ్చన్ నెంబర్ 6, a teacher should have knowledge and understanding of various diversities among learners is the education implication of this principle of growth and development. ఉపాధ్యాయులు అభ్యాసకులలో గల వివిధ వైవిధ్యాల గురించి జ్ఞానం, అవగాహన కలిగి ఉండాలి అనేది ఈ వికాస సూత్రం యొక్క విద్యా అనుప్రయుక్తం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేవరకు ప్రిన్సిపల్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్, వైవిక్తిక భేదాలు మాత్రం. క్వశ్చన్ నెంబర్ 7, ది సైకోసోషియల్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇండస్ట్రీ వర్సెస్ ఇన్ఫీరియారిటీ అకార్డింగ్ టు ఎరిక్సన్ బిలాంగ్స్ టు దిస్ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్. ఎరిక్సన్ ప్రకారం శ్రమశీలత వర్సెస్ న్యూన్యత అనే మనోసాంఘిక సంఘర్షణ ఈ వికాస దశకు చెందినది. లేటర్ చైల్డ్హుడ్ అనేది కరెక్ట్ ఆన్సర్, ఉత్తర బాల్య దశ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8, అకార్డింగ్ టు కోల్బర్గ్ మోస్ట్ ఆఫ్ ద ఇండివిజువల్స్ డు నాట్ అటైన్ దిస్ లెవెల్ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్. కోల్బర్గ్ ప్రకారం చాలామంది వ్యక్తులు ఈ స్థాయి నైతిక వికాసాన్ని సాధించలేరు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి పోస్ట్ కన్వెన్షనల్, ఉత్తర సాంప్రదాయ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9, టీచింగ్ ఈజ్ సెడ్ టు బి వెరీ ఎఫెక్టివ్లీ ప్లాన్డ్ వెన్. బోధన ప్రభావవంతంగా ప్రణాళిక చేయబడినది ఎప్పుడు అనవచ్చు. ఆల్ ద చిల్డ్రన్ ఇన్ ద క్లాస్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. తరగతిలోనే విద్యార్థులందరూ బోధన ప్రక్రియలో నిమగ్నమై ఉన్నప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్స్ ఐడెంటిఫై the one of that cannot be considered as a behavioral problem of child. కింది ఉదాహరణల నుండి పిల్లల ప్రవర్తన సమస్యగా
పరిగణించబడదా అని గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్, మోహన్ is a child with a motor disability. He did not draw the diagram given by the teacher properly. మోహన్ చలనాత్మక వైకల్యం ఉన్న పిల్లవాడు. అతడు టీచర్ ఇచ్చిన రేఖాచిత్రాన్ని సరిగ్గా గీయలేదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. ఇన్ యాన్ ఇంక్లూజివ్ సెటప్ టీచర్ షుడ్. సమ్మిళిత ఏర్పాట్లు ఉపాధ్యాయుడు have a flexible plan with multiple and diverse activities to support all students to achieve the expected learning outcomes. దీనికి ఆన్సర్ వచ్చేవరకు ఆశించిన అభ్యాసన ఫలితాలను సాధించడానికి విద్యార్థులందరికీ మద్దతు ఇవ్వడానికి బహుళ మరియు విభిన్న కృత్యాలతో అనువైన ప్రణాళికను కలిగి ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. రాజుస్ మదర్ ఆస్క్డ్ హిమ్ వెదర్ హీ వుడ్ టు గో హీజ్ కజిన్స్ హౌస్ ఆర్ కమ్ అలాంగ్ విత్ హర్ టు హీజ్ గ్రాండ్ parents village. Raju liked both the options and was caught in a conflict. The conflict faced by Raju is. రాజును అతని తల్లి తన కజిన్ ఇంటికి వెళ్తాడా లేదా తనతో పాటు తన తాతయ్య ఊరికి వస్తాడా అని అడిగింది. రాజు అతని తల్లి తన కజిన్ ఇంటికి వెళతాడా లేదా తనతో పాటు తన తాతయ్య ఊరికి వస్తాడా అని అడిగింది. రాజుకు 2 ఎంపికలు నచ్చడంతో సంఘర్షణలో చిక్కుకున్నాడు. రాజు ఎదుర్కొన్న సంఘర్షణ ఏం సంఘర్షణ అంటే అప్రోచ్ కాన్ఫ్లిక్ట్, ఉపగమ సంఘర్షణ. క్వశ్చన్ నెంబర్ 13. One of the following is a characteristic of infancy stage. కింది వాటిలో ఒకటి శైశవ దశ యొక్క లక్షణం. మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. అందులో శైశవ దశ యొక్క లక్షణం ఉంటుంది. అందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటో, కరెక్ట్ ఆన్సర్ వచ్చేవరకు ఈగోసెంట్రిక్, అహం కేంద్రీకృత అనేది ఈ శైశవ దశ యొక్క లక్షణం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. కింది వాటిలో విద్యార్థులు మదింపులో ప్రధానంగా ఆందోళన కలిగించే ఒక అంశం. లిమిటింగ్ ద ప్రాక్టీస్ ఆఫ్ టెక్స్ట్ బుక్ బేస్డ్ ఎవాల్యుయేషన్. మూల్యాంకనాన్ని పాఠ్యపుస్తక ఆధారిత ఆచరణ విధానానికి పరిమితం చేయడం. క్వశ్చన్ నెంబర్ 15. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ లా ఆఫ్ లెర్నింగ్ గివెన్ బై ఏ థార్న్డైక్. కింది వాటిలో థార్న్డైక్ ఇచ్చిన అభ్యాస నియమం కానిది. మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. అందులో థార్న్డైక్ ఇచ్చిన అభ్యాసం కానిది ఏంటిది, అభ్యాస నియమం కానిది ఏంటంటే లా ఆఫ్ ఇంటర్ రిలేషన్, పరస్పర సంబంధ నియమం అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ పేర్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. కింది వాటి నుంచి సరికాని జతను గుర్తించండి అన్నారు. ఇక్కడ మనకు 4 ఆప్షన్స్లో 2 ఇచ్చాడు. కరెక్ట్ అయిన పేరు ఏదో కనుక్కోమన్నారు. కరెక్ట్ పేరు వచ్చి ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. బిహేవియరిజం, కోహ్లర్ బిహేవియరిజం, ప్రవర్తనవాదం కోహ్లర్. ఆప్షన్ 4 is the correct answer. Next question number 17. A boy who associates with the sound of a motorbike with the coming of his father has learnt that not always his father is coming. At the sound of the motorbikes, this is an example of. మోటార్ బైక్ శబ్దాన్ని తన తండ్రి రాకతో ముడిపెట్టిన ఒక బాలుడు మోటార్ బైక్ వచ్చిన ప్రతిసారి తన తండ్రి రావడం లేదని తెలుసుకున్నాడు. ఇది దీనికి ఒక ఉదాహరణ. స్టిమ్యులస్ డిస్క్రిమినేషన్, ఉద్దీపన విచక్షణ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. ఐడెంటిఫై ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఇంట్రిన్సిక్ మోటివేషన్. అంతర్గత ప్రేరణ యొక్క ఉదాహరణను గుర్తించండి. అంతర్గత ప్రేరణ యొక్క ఉదాహరణ ఏంటంటే ఏ గర్ల్ హూ ఆల్వేస్ కీప్స్ డ్రాయింగ్ డిఫరెంట్ పిక్చర్స్ యాజ్ షీ లవ్స్ డ్రాయింగ్. చిత్రలేఖనను ఇష్టపడే ఒక అమ్మాయి ఎల్లప్పుడూ వివిధ చిత్రాలు గీస్తుంది. క్వశ్చన్ నెంబర్ 19. నాన్ ఇంటర్ఫియరింగ్ లీడర్షిప్ ఈజ్. కలుగజేసుకొని నాయకత్వం.
కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి లైస్ ఈజ్ ఫేర్ లీడర్షిప్, జోకరహిత నాయకత్వం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. A child who has trouble with mathematics related skill is said to be having this type of learning disability. గణిత శాస్త్రానికి సంబంధించిన నైపుణ్యాలతో సమస్య ఉన్న పిల్లవాడికి ఉండే అభ్యాసన వైకల్యత రకం డిస్కాల్షియా. దీనికి ఆన్సర్ వచ్చేవరకు డిస్కాల్క్లియా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ హెల్ప్ ఇన్ మోటివేషన్ ఆఫ్ అన్ ఇండివిజువల్. కింది వాటిలో ఒక వ్యక్తి ప్రేరణకు దోహదపడనిది ఏంటంటే అంబిగ్యూటీ ఇన్ గోల్స్, లక్ష్యాలలో అస్పష్టత. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫీచర్ ఈజ్ నాట్ ఏ కరెక్ట్ అబౌట్ పర్సనాలిటీ. మూర్తిమత్వానికి సంబంధించి కింది లక్షణాలలో సరికానిది అంటే స్టాటిక్. ఆన్సర్ నిశ్చలమైనది. క్వశ్చన్ నెంబర్ 23. అకార్డింగ్ టు ఆర్టీ యాక్ట్ 2009, ది అకాడమిక్ అథారిటీ వైల్ లేయింగ్ డౌన్ కరికులం అండ్ ఎవాల్యుయేషన్ ప్రొసీజర్ షుడ్ కన్సిడర్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్. అంటే ఆర్టీ చట్టం 2009 ప్రకారం అకాడమిక్ అథారిటీ విద్యా ప్రణాళికను మరియు మూల్యాంకన విధానాలను రూపొందించేటప్పుడు క్రింది వాటిలో పరిగణించవలసినది. ఆల్ అరౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద చిల్డ్రన్, పిల్లల స్వరంతో ముఖాభివృద్ధి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. అకార్డింగ్ టు పైగాట్, చిల్డ్రన్ ఆఫ్ ది స్టేజ్ థింక్ దట్ ఆల్ థింగ్స్ ఆర్ లివింగ్. పియాజే ప్రకారం ఈ దశలోని పిల్లలు అన్ని వస్తువులు జీవిస్తున్నాయని భావిస్తారు. అది ఏ దశ అంటే ప్రీ ఆపరేషనల్, పూర్వ ప్రచాలక దశ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. ది మినిమమ్ ఏజ్ లిమిట్ సజెస్టెడ్ ఇన్ NCF 2005 ఫర్ అడ్మిషన్ ఇంటూ వొకేషనల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్. NCF 2005లో వృత్తి విద్య మరియు శిక్షణ ప్రవేశానికి సూచించిన కనీస వయోపరిమితి ఎంత అంటే 16 సంవత్సరాలు, 16 years. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ రిలేటింగ్ టు సోషల్ డెవలప్మెంట్ డ్యూరింగ్ ద లేటర్ చైల్డ్హుడ్. ఉత్తర బాల్య దశలో సాంఘిక వికాసానికి సంబంధించిన సరైన స్టేట్మెంట్ను గుర్తించండి. క్వశ్చన్ నెంబర్ 26. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ రిలేటింగ్ టు సోషల్ డెవలప్మెంట్ డ్యూరింగ్ ద లేటర్ చైల్డ్హుడ్. ఉత్తర బాల్య దశలో సాంఘిక వికాసానికి సంబంధించిన సరైన స్టేట్మెంట్ను గుర్తించండి. సరైన స్టేట్మెంట్ ఏంటంటే ఆప్షన్ 2. దిస్ ఏజ్ ఈజ్ రిఫర్ టు యాజ్ ఎ గ్యాంగ్ ఏజ్. ఈ వయసును ముఠా దశ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. క్వశ్చన్ నెంబర్ 27. స్నెల్లన్స్ చార్ట్ ఐడెంటిఫైస్. స్నెల్లన్ చార్ట్ గుర్తించినది ఏంటంటే విజువల్ ఎబిలిటీ, దృష్టి సామర్థ్యం. నెక్స్ట్ క్వశ్చన్ ఆల్బర్ట్ బండూరాస్ లెర్నింగ్ థియరీ ఈజ్ నోన్ యాజ్. ఆల్బర్ట్ బండూరా అభ్యాసన సిద్ధాంతంను ఈ విధంగా పిలుస్తారు. ఏమని పిలుస్తారంటే సాంఘిక అభ్యాసన సిద్ధాంతం అని పిలుస్తారు, సోషల్ లెర్నింగ్ థియరీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. ఫ్రమ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఐడెంటిఫై అన్ ఇంట్రెన్సిక్ స్టిమ్యులస్. క్రింది వానిలో అంతర్గత ఉద్దీపనను గుర్తించండి. థ్రస్ట్, దాహం అనేది అంతర్గత ఉద్దీపన. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. ఫర్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ఏ లెసన్ ఏ టీచర్ హ్యాజ్ టు కన్సిడర్. పాఠంను బోధించుటకు ఉపాధ్యాయుడు పరిగణించవలసినది ఏంటిదంటే లెర్నర్ నోట్స్, అభ్యాసకుల అవసరాలు, కంటెంట్, విషయం, లెర్నింగ్ రిసోర్సెస్, అభ్యాసన వనరులు. ఇవి 3 కరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఇంతవరకు సైకాలజీ అయితే అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ తెలుగు.